ఒక అబ్బాయికి అతను చేసిన కొన్ని తప్పుల వల్ల కోర్టు ఉరిశిక్ష అమలు చేసింది. అక్కడ ఉన్న అధికారులు నిన్ను ఉరి తీసే ముందు నీ ఆఖరి కోరికను తీర్చడం మా బాధ్యత అని చెప్పింది. అప్పుడు ఆ ఖైదీ నన్ను ఎలాగో ఉరి తీస్తున్నారు కదా, దానికన్నా ముందు మా అమ్మా నాన్నలను ఉరి తీయండి సార్. అప్పుడు ఆ అధికారి, అదేం పిచ్చి కోరిక బాబు నీది, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఉరి తీయమంటావా? వెంటనే ఆ ఖైదీ, అవును సార్ అర్థం ఉంది, నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు, వయస్సు వచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు, ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసయ్యాను, నేను చేసే పనులను చూసి నా కొడుకు అని గర్వపడ్డారు, నేను ఒక్కనే కొడుకునని నన్ను ఆనాడే గారాబం చేయకుండా దండించి ఉంటే నేను ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు కదా, నా కొడుకు బాధపడొద్దు, నా కొడుకు కష్టపడకుండా మేమే అన్ని తెచ్చిపెట్టాలని గారాబం చేసేది. నేను చేసే పనులకు మా తల్లిదండ్రులే అడ్డు చెప్పకపోవడంతో నేను చేసే పనులన్నీ కరెక్టే అనుకున్నా. నేను చేసిన తప్పులకు ప్రత్యక్షంగా నేనే కారణమైన, పరోక్షంగా మాత్రం మా తల్లిదండ్రులే కారణం. అందుకే నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరి తీయాలని చెప్పింది అనమాట. అందుకే మై డియర్ గ్రేట్ పేరెంట్స్, పిల్లలకి అన్ని ఇస్తున్నామని మురిసిపోకండి. అన్ని ఇచ్చినా ఇవ్వాల్సిన విలువలు, చెప్పాల్సిన బాధ్యతలు చెప్పకపోతే వాళ్ళ తప్పులకు మీరే బాధ్యతలు అవుతారు. మీరు జీవితాంతం కష్టపడి తిండి నిద్రలు మానేసి సంపాదించి ఇదంతా నా కొడుకు కోసం అని దాచిచ్చి వాళ్ళకి విలువలు ఇవ్వకపోతే ఒకసారి గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి పేరెంట్స్ అని కామెంట్ చేయండి. అండ్ ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేయండి.